హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి లైన్ ఇంటెగ్రల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఒకసారి రఫ్లో ఎలా చేయాలో చెప్తాను, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఎఫ్ ఇచ్చేసాడు, అయితే ఇంటెగ్రల్ సి ఎఫ్ డాట్ డిఆర్ కనుక్కోమన్నాడు. అలాంగ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ 0 0 0 to 1 0 0, మళ్ళీ అక్కడి నుంచి 1 1 0 నుంచి మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ అన్నాడు. ఎస్, ఇలా ఇచ్చినప్పుడు మనం లైన్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ అనే వెక్టార్ ఉంది. సో అదంతా రాస్తాం మళ్ళీ. అదేవిధంగా ఆర్ బార్ అంటే మనకు తెలుసు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. మరి దీన్ని డాట్ ప్రొడక్ట్ చేసామనుకోండి, డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dz k బార్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్ అనే వెక్టార్ని డిఆర్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే మీరు 3x² ప్లస్ 6y ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఐ డాట్ ఐ 1 అయిపోతుంది కాబట్టి. సో ఇంటెగ్రల్ సి 3x² ప్లస్ 6y ఇంటూ డిఎక్స్. అదేవిధంగా జే డాట్ జే 1 అయిపోతుంది, సో -14yz ఇంటూ డివై. అదేవిధంగా కే డాట్ కే 1 అయిపోతుంది, ప్లస్ 20xz² ఇంటూ డిజెడ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం అలాంగ్ ఒక ఈ పాయింట్స్ని ఏబిసిడి అనుకుంటా, అలాంగ్ ఏబి బిసి సిడి డిఏ. సో మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే లైన్ ఇంటెగ్రల్ వస్తుంది. ఓకే, మరి ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ వేస్తాను. ఓకే చూడండి, ఏదైనా ఒక లైన్ స్ట్రైట్ లైన్, సో ఏబి అనే పేరు పెట్టుకుంటున్నా. మళ్ళీ ఏబి నుంచి చూడండి, స్ట్రైట్ లైన్ జాయినింగ్ 0 0 0 2 ఏమన్నాడు, ఇంకా 1 0 0 అన్నాడు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఏమన్నాడు, ఇది అయిపోయిందా, 2 అన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పాయింట్, దాన్ని సి అనుకుంటున్నా, 1 0 0. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పాయింట్, ఇంకొక లైన్ స్ట్రైట్ లైన్. సో ఎక్కడి వరకు 1 1 1. ఓకే, సో అంటే మనం ఏం చేస్తాం, లైన్ ఇంటెగ్రల్ కనుక్కుంటే అలాంగ్ ఏబి బిసి సిడి కనుక్కుంటాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిఏ. ఓకే, సో ఇక్కడ వరకు చైన్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అలాంగ్ డిఏలో అన్ని ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం కనుక్కొని అవసరం లేదు, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. ఎక్స్ కోఆర్డినేటర్, వై కోఆర్డినేటర్, జెడ్ కోఆర్డినేటర్, ఆ మూడిట్లో అలాంగ్ ఏబి అనుకోండి, ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉన్నాయి అవే ఈక్వేషన్ అవుతాయి. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్గా లేదు, వై 0 జెడ్ 0, ఎక్స్ వ్యారీ అవుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ నుంచి అలాంగ్ డిఏ పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ 0, వై 1 ఇక్కడ 0, కాబట్టి ఈక్వల్గా ఏ కోఆర్డినేట్ లేదు. అలాంగ్ డిఏ ద ఈక్వేషన్ ఆఫ్ డిఏ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో పాసిబుల్ అవ్వదు అనమాట, కాబట్టి ఏబి బిసి సిడి కనుక్కుంటాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. Given that f bar is equal to 3x² plus 6y into I bar minus 14yz into j bar plus 20xz² into k bar. ఇంకా పొజిషన్ వెక్టార్ రాస్తాం. లెట్ r bar is equal to xi bar plus yj bar ప్లస్ జెడ్ ఇంటూ కే బార్. డిఫరెన్షియేటింగ్ చేస్తాం. డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు డిఎక్స్ఐ బార్ ప్లస్
dyj bar ప్లస్ dzk బార్. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ డిఆర్ ని కనుక్కుందాం. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 6y ఇంటూ ఐ బార్ మైనస్ 14yz ఇంటూ జే బార్ ప్లస్ 20xz² ఇంటూ కే బార్. ఎస్, ఇది ఎఫ్ అనే వెక్టర్. డాట్ డిఆర్ బార్ అంటే dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. When the two vectors are in dot product, multiply I coefficients. So because I dot I 1, j dot j1, k dot k1. కాబట్టి రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ లో ఉన్నాయంటే వాటి I కోఎఫిషియెంట్స్ ని మల్టిప్లై చేయండి. ఇక్కడ dx, ఇక్కడ 3x² ప్లస్ 6y. ఓకే, సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 6y dx మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ ప్లస్, మైనస్ అయిపోతుంది. సో 14yz ఇంటూ డివై. అదేవిధంగా k డాట్ k 1 అయిపోతుంది. సో 20xz². ఓకే, ఎస్. మరి ఇప్పుడు అలాంగ్ ఏబి కనుక్కుందాం, లైన్ ఇంటెగ్రల్. ఓకే, సో ఫస్ట్ వన్ అలాంగ్ ఏబి the equation of AB is. ఓకే, అంటే ఏబిని మీరు గమనిస్తే ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంది రెండిట్లో. ఏబి పాయింట్ y0 z0 అంటే ఏది ఈక్వల్గా ఉందో అదే ఈక్వేషన్ అవుతుంది. సో y is equal to 0 అండ్ z is also 0. y 0 అయినప్పుడు z కూడా 0 అయింది. అక్కడ ఏది వ్యారీ అవుతుందంటే x వ్యారీ అవుతుంది 0 to 1. y dy అయినప్పుడు దాని యొక్క డిఫరెన్షియేషన్ కూడా 0నే. dy is equal to 0, dz is equal to 0. మరి ఏది వ్యారీ అవుతుంది? x కోఆర్డినేట్. అదే రాస్తున్నాను. therefore x varies from అంటే changes from x varies from 0 to 1. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటెగ్రల్ C1 అనుకుంటున్నాం. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్లో ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0, వై 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 3x² ప్లస్ 6 ఇంటూ వై అంటే 0నే. dx అలానే ఉంటుంది, dx dy dz మొత్తం 0 అయిపోతుంది. సో ఇదంతా 0నే, రాయన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. సో కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ C1 ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to 1 3x² ఇంటూ dx. ఎస్, ఇంటిగ్రేషన్ చేయాలి ఎక్స్తో. x² కి ఇంటిగ్రేషన్ x³/3. ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న. x² కి x³/3 అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశాను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 1. 3 క్యాన్సల్. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1³ అంటే 1 మైనస్ లోయర్ లిమిట్ x ప్లస్లో 0 అంటే 1 - 0 అంటే 1. ఓకే, సో కాబట్టి దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. అలాంగ్ ఏబి చేసాం కదా, అదేవిధంగా అలాంగ్ బీసీ ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉందో అదే ఈక్వేషన్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ కనుక్కుందాం. అలాంగ్ బీసీ the equation of BC is. BC ఏ కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంది మీరు గమనిస్తే
ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ చేయండి. డిఎక్స్ ఎక్స్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. డిజెడ్ 0. ఏది వ్యారీ అవుతుంది? వై కోఆర్డినేట్ వ్యారీ అవుతుంది చూడండి, 0 to 1. therefore y varies from 0 to 1. ఓకే, నెక్స్ట్. సో ఇంకా C2 ఇంటెగ్రల్ C2 f bar డాట్ dr bar ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. ఓకే, ఇంటెగ్రల్ ఇంకా లిమిట్స్ రాస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 స్క్వేర్. సో 1 ఇంటూ 3 అంటే 3నే, ప్లస్ 6 ఇంటూ వై అది అలానే రాస్తున్నాను. ఓకేనా, ఎక్స్ వాల్యూ 1 అయిపోయింది. అదేవిధంగా 6y అట్లనే రాసేసాను. dx అంటే 0, మీరు ఎంతైనా చేయండి ఈ వాల్యూ అంత 0 అయిపోద్ది. మైనస్ 14 ఇంటూ వై ఎంత? వై అట్లనే ఉంటుంది. జెడ్ ఎంత? 0. మొత్తం 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. ప్లస్ 20 ఇంటూ ఎక్స్ అంటే 1, జెడ్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0నే, కాబట్టి మళ్ళీ మొత్తం ఆ వాల్యూ అంతా 0 అయిపోయింది సార్. ఇంటెగ్రల్ C2 f bar dot dr bar is equal to 0, that is taking as number 2. అలాగే AB చేసాం. BC ఇప్పుడు CD x is equal to 1, y is equal to 1 ఈక్వేషన్. ఓకే, along CD the equation of CD is x is equal to 1, y is equal to 1. దీని యొక్క డిఫరెన్షియేషన్ చేయండి. dx కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, dy కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఇవన్నీ నోట్ చేద్దాం. నంబర్ 1 1, అలానే 0 సెకండ్ దానికి. ఇంకా ఏది వ్యారీ అవుతుంది? జెడ్ 0 to 1. therefore జెడ్ వేరీస్ ఫ్రమ్ 0 to 1. C3. ఓకే, ఇక్కడ జెడ్ రాయాలి. ఎస్, మీరు గమనిస్తే ఇంకా 3x స్క్వేర్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3x అంటే 1 స్క్వేర్, 3 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1, ప్లస్ 6 ఇంటూ 1 అంటే 6ఏ. పక్కనే dx ఉంటుంది, మొత్తం మీరు ఎంత చేసినా 0నే. నెక్స్ట్ మైనస్ 14 ఇంటూ వై అంటే 1, జెడ్ అంటే జెడ్ఏ. ఓకే, ఇంకా dy 0. నెక్స్ట్ 20x జెడ్ స్క్వేర్ ప్లస్ 20x అంటే 1, జెడ్ స్క్వేర్, జెడ్ అంటే జెడ్ అలానే ఉంటుంది, జెడ్ స్క్వేర్ dz. ఓకే, ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇవన్నీ 0 అయిపోతాయి, చివరిగా అది మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. 20 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇక జెడ్ స్క్వేర్ dz అదేవిధంగా రాస్తున్నాను. జెడ్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ z³ 3. సో 20 ఇంటూ జెడ్ స్క్వేర్కి z³ 3 ఇంటిగ్రేషన్ చేశాను. లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 0 to 1. సో ఇప్పుడు అప్పర్ లిమిట్లు జెడ్ ప్లస్లు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ అంటే 1/3, మైనస్ లోవర్ లిమిట్ 0/ఎనీథింగ్ 0, కాబట్టి 20 వస్తుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇది ఇంటెగ్రల్ C3 f bar డాట్ dr bar. మీరు గమనిస్తే dA is not possible because no coordinates are equal. ఓకే, సో కాబట్టి dAలో ఎటువంటి కోఆర్డినేట్స్ ఈక్వల్ లేదు, సో చేయకూడదు అనమాట, పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు ఇంకా ఏబి బీసీసీడి అన్నిటిని యాడ్ చేస్తే మన లైన్ ఇంటెగ్రల్ వస్తుంది. యాడింగ్ 1 2
and 3 we get integral C f bar dot dr bar is equal to integral C1 f bar dot dr bar plus integral C2 f bar dot dr bar plus integral C3 f bar dot dr bar. మూడింటిని యాడ్ చేసేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి ఆన్సర్ 1 ప్లస్ రెండో దానికి నంబర్ 2 చూడండి 0, మళ్ళీ థర్డ్ దానికి 20/3. ఎల్సిఎం 3 ప్లస్ 20 23/3. సో దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, సో ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.